ఫస్ట్ టైం అసలుకి ఇలా అవ్వడం షాక్. అవి అయిపోయాయి కాబట్టి తినట్లేదు. పట్టుకోరా. Hey guys, so welcome back to Kabarlu with Pooja. So welcome back to my channel. సో ఈరోజు మళ్ళీ ఒక కొత్త వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే షాపింగ్ వ్లాగ్ అనమాట. సో చిన్నవి కొనుక్కోవాలి. అవి కూడా ఏంటంటే బట్టలు కాదు, గ్రాసరీ షాపింగ్ అనమాట. సో ఇప్పుడు మేము ఏంటంటే లైబ్రరీ దాకా వచ్చాము. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సో అది మా ప్లాన్ ఈరోజు. అండ్ గైస్ ఇంకొకటి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో హోప్ఫుల్లీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ గైస్ ఫుల్ ఎండ బయట, అందుకని ఐస్ ఇట్లా అని పెట్టి మాట్లాడాల్సి వస్తుంది, ఏమనుకోకండి. ఫుల్ చాలా ఎండ. మార్నింగ్ అంటే నైట్ నుంచి కొంచెం వర్షం పడింది, మళ్ళీ మార్నింగ్ లేచేసరికి మళ్ళీ ఎండ. సో ఎండతో పాటు అదేంటో ఒక లాంటి సెగ, ఏదో బాబోయ్ వల్ల కావట్లేదు. అండ్ అది గైస్. అండ్ గైస్ ఇంకొకటి, ప్లీజ్ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మీకు నాతో ఏమైనా చెప్పాలనుకున్నా, లేకపోతే అట్లీస్ట్ అంటే మీకు అసలు వీడియో నచ్చుతుందా లేదా, లేక ఇంకేమన్నా కంటెంట్ చేయాలా, ఏం కంటెంట్ చేయొచ్చు, సో ఇలాంటి ఐడియాస్ కానీ మీరు నాతో ఏది చెప్పాలనుకున్నా కమెంట్స్లో చెప్పండి. సో నేను డెఫినెట్లీ రెస్పాండ్ అవుతాను. ఓకే, అండ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో అంతే. సో యా, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన ఛానల్ గురించి అయితే ఒక అప్డేట్ ఇస్తాను. సో మనది ఏంటంటే ఛానల్ నేమ్ చేంజ్ చేశానండి. సో ఎందుకు అంటే మనకి లాస్ట్ వ్లాగ్లో చూస్తే మనకి పూజా వ్లాగ్స్ అనే నేమ్తో ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఛానల్ నేమ్ చేంజ్ చేశాను. ఎందుకంటే ఆ పూజా వ్లాగ్స్తో చాలా ఛానల్స్ ఉన్నాయన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ పూజా వ్లాగ్స్ అని సర్చ్ చేసినా కూడా మన ఛానల్ రావట్లేదు. సో ఇప్పుడు మన ఛానల్ ఒఫిషియల్గా ఇప్పుడు ఏంటంటే కబుర్లు విత్ పూజ, ఈ ఛానల్ నేమ్తోనే ఇప్పటి నుంచి వ్లాగ్స్ అని ఈ నేమ్తోనే ఉంటుంది. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము. అదేంటో అండి, ఎప్పుడు కొద్దిగా ముందెళ్దాం అనుకున్నా అసలు ఎప్పుడు క్లోజింగ్ టైంకి వెళ్తాము, అదేందో అర్థం కాదు. కొన్ని షాప్స్ ఏంటంటే 8 దాకా ఉంటాయి అనమాట, అదే ప్రాబ్లమ్. కొన్ని వస్తువులు ఏంటంటే ఇప్పుడు కొన్ని షాప్స్లోనే బెటర్ ప్రైస్ ఉంటాయి, నాకు అంటే తక్కువ ప్రైస్కి ఉంటాయి అనమాట. ఆబ్వియస్లీ కదా, ఇప్పుడు మనకి బెటర్ ప్రైస్కి ఎక్కడ వస్తాయో మనం అక్కడికే వెళ్తాం కదా. అంటే నా ఫస్ట్ ప్రియారిటీ అదే అనమాట. ఈ రోజు వెదర్ అయితే చాలా బాగుంది అని అంటారు అనుకున్నారా? అస్సలు కాదు, ఎండలండి బాబోయ్, అసలు సెగ ఉక్కగా ఉంది అసలుకి. కానీ ఈ క్లౌడ్స్ చూస్తుంటే మాత్రం వెదర్ బాగుంది అన్నట్టు అనిపిస్తుంది, బట్ కాదు, చాలా ఎండగా చిరాగ్గా ఉందన్నమాట ఈ వెదర్. సో ఇదిగోండి, ఇప్పుడు మేము వచ్చే షాపింగ్ మాల్ ఇదే అనమాట, ఎప్పుడు ఇక్కడికే వస్తాము. సో పదని మీకు కూడా చూపిస్తానండి. కానీ దానికంటే ముందు ఒకటి చెయ్యాలి మనం, అదేంటంటే కార్ పార్క్ చేయాలి. సో ఫస్ట్ కార్ పార్క్ అయితే చేసి లోపలికి వెళ్ళిపోదాం. అంటే ప్రతి సబర్బ్స్లో ఇలా ఉంటాయన్నమాట షాపింగ్కి. అంటే షాపింగ్ అయినా, గ్రాసరీ షాపింగ్ అయినా కానీ, ఏదన్నా కానీ, ఈ పర్టికులర్గా ఇదేంటంటే మాకు దగ్గరగా ఉంది కాబట్టి మేము ఇటే వస్తాం ఇప్పుడు. ఓకే పదండి లోపలికి వెళ్ళిపోదాం. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. లోపలికి వచ్చాక మనకి ఇట్లా డిఫరెంట్ షాప్స్ ఉంటాయన్నమాట. సో నేను తక్కువకి వస్తాయి బెటర్ ప్రైస్ అని చెప్పా కదా, సో అక్కడికి వెళ్ళాలనుకున్నాం ఫస్ట్, ఎందుకంటే త్వరగా క్లోజ్ అయిపోతుంది కాబట్టి. సో నేను స్టార్ట్ అయ్యే ముందు ఏంటంటే ఆల్రెడీ లిస్ట్ రాసుకున్నాను, కానీ తెలిసిందే కదా మన గురించి, 2 అని చెప్పి 10 కొంటాము, అది అది ఎక్కడైనా క్యాజువల్ థింగ్ అది. సో ఫస్ట్ ఏంటంటే బయట సందీప్ అడిగాడు అనమాట ట్రాలీ తీసుకోవాలా అనేసి. నేను వచ్చేసి అంటే తను అన్నాడు 1-2 కదా అవసరం ఆ ట్రాలీ అంటే, లేదు తీసుకో పర్లేదు, ఫ్రోజన్వి తీసుకోవాలి కదా, చేతులు మళ్ళీ నంబైపోతాయని చెప్పాను అనమాట. అయినా తీసుకోలేదు ట్రాలీ. నేను ఎలా అయినా తీపిచ్చేయాలనుకున్నా, ఫైనల్ గా తీపిచ్చేసాను అనమాట ట్రాలీ లోపలనే. సో ఇందాక అంత హైప్ ఇచ్చి చెప్పిన షాప్ ఇదే అనమాట, ఆల్డీ. సో ఫస్ట్ అయితే మ్యాండ్రిన్స్ తీసుకుంటున్నాము. అంటే మేము ఫ్రూట్స్లో బాగా తినే ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది మ్యాండ్రిన్స్ అనమాట. సో మనకి ఇండియాలో ఆరెంజెస్లా అనమాట. ఇంకా ఈ మ్యాంగోస్ చూడండి, అసలు ఒక్కొక్క కాయ 350 రూపీస్ పడిందండి. వామ్మో, అలా అని ఇది ఇండియా నుంచి తెప్పించింది కూడా కాదు. టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో ఏందో, నాకు కూడా తెలీదు, ఎందుకో నాకు తేడా కొడుతుంది. అందుకని నేను 2 కాయలు తీసుకున్నాను ఈసారి. చూద్దాం ఒకసారి, టేస్ట్ చూద్దాం, బాగుంటే మళ్ళీ తీసుకుందాం.
నెక్స్ట్ నా ఫేవరెట్ చికెన్. అసలు లక్కీగా 2 కిలో చికెన్ $4కి వచ్చింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 200-220 రూపీస్ అనుకోండి. అసలు చికెన్ లేని ఉండలేను అనమాట, అంత ఇష్టం నాకు. అంటే ఇండియాలో ఉన్నప్పుడు మా మమ్మీ కానీ డాడీ కానీ తినాలనిపిస్తుంది అంటే వెంటనే చేసి పెట్టేస్తారు ఇద్దరు కూడా. అసలు చాలా బాగా ఇష్టం నాకు. ఎవ్వరు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో తర్వాత పాలు తీసుకున్నాము, ఇలా క్యాన్స్ లా ఉంటాయి అనమాట మాకు. నేను ఆల్మోస్ట్ 3 లీటర్స్ 2 క్యాన్స్ తీసుకున్నాను. అంటే పెరుగు కూడా తోడేసుకోవచ్చు కదా అని చెప్పేసి 2 తీసుకున్నాను. సో ఇక్కడ ఎక్కువ ఫ్రోజన్ వెజిటేబుల్స్ చాలా ఈజీగా దొరికేస్తాయి అనమాట మనకి. ఎక్కడికి వెళ్ళా నార్మల్ గా ఫ్రోజన్ వెజిటేబుల్స్ కామన్ థింగ్ ఇక్కడ. సో నేను ఫస్ట్ ఫ్రోజన్ బీన్స్ ఎక్కువ తీసుకుంటాను. సో ఇప్పుడైతే అదే తీసుకున్నాను. అండ్ ఇది చూడండి, మన ఇండియన్ స్టైల్లో బటర్ చికెన్ అంట. అసలు కుక్ చేసుకోవాలనుకుంటా మనము. ఐ గెస్ వాళ్ళు దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కలిపి ప్యాక్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అండ్ క్యూ చూడండి ఎంత ఉందో. ఐ గెస్ క్లోజింగ్ టైం కదా, సో దానివల్ల ఇంత ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. ఇలా మనం తీసుకునేవి కన్వేయర్ బెల్ట్ మీద పెట్టి అటు ఇటు ఏంటంటే సపరేటర్స్ అనమాట ఇవి. అంటే వేరే వాళ్ళ థింగ్స్ మన థింగ్స్ సపరేట్గా పెట్టుకోవడానికి ఇట్లా ఇస్తారు. హాలిడే నుంచి బయటకు అయితే వచ్చేసాం. ఇప్పుడు ఊలీస్కి వెళ్ళాలి. యాక్చువల్ నేను దీనికి ఏంటంటే ఊల్స్ వర్త్ అనమాట. వీళ్ళు ఇక్కడ షార్ట్ కట్లో ఊలీస్ అని పిలుస్తారు. నేను వచ్చినప్పుడు స్టార్టింగ్ లో చాలాసార్లు అనుకున్నా, ఏం పేర్లు పిలవడానికి కూడా ఇంత బద్ధకమా అనుకున్నా. ఇంకా తప్పదు కదా, అది నాకు కూడా అలవాటు అయిపోయింది. సో నేను కూడా అలాగే ఫాలో అయిపోయా. ఊలీస్ అని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. అదే పేరు వస్తుంది నోట్లోకి కూడా. ఊలీస్ కూడా చాలా పెద్దదే, అన్ని దొరుకుతాయి ఆల్మోస్ట్. ఇంటర్నేషనల్ తర్వాత ఏషియన్ ఫుడ్ కానీ అన్ని దొరుకుతాయి ఇక్కడ. ఇప్పుడు నేను ఫ్రోజన్ సెక్షన్కి వచ్చేసాను. ఫ్రోజన్ మ్యాంగో తీసుకుందామని వచ్చాను ఇక్కడికి. ఇక్కడ చూడండి మిక్స్డ్ బెర్రీస్ ఉన్నాయి. అందులో రాస్బెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇవన్నీ మిక్స్ ఉంటాయి అనమాట. బట్ స్ట్రాబెర్రీస్ ఎక్కువ ఉంటది ఇందులో. నార్మల్ గా ఏంటంటే స్ట్రాబెర్రీస్ ప్రైస్ తక్కువ ఉంటది. నాకు అంత వర్త్ అనిపించలేదు, సో తీసుకోను, మిక్స్డ్ బెర్రీస్ తీసుకోను. ఇప్పుడైతే ఫ్రోజన్ మ్యాంగోస్ తీసుకుంటాను. స్నాక్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే చాలా వెరైటీలు అండి. అసలుకి మొత్తం ఈ ఐల్ అంతా అదే అనమాట. నాకు పెద్దగా హాట్ నచ్చదు, మనం అంతా స్వీట్ బ్యాచ్ అనమాట. ఎంత మంది నాలుగో హాట్ కన్నా స్వీట్ ఎక్కువ ఇష్టపడతారో కామెంట్ చేయండి. లో క్యాలరీస్ లో స్వీట్ రెసిపీస్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి ప్లీజ్, ఎందుకంటే నాకు చాలా క్రేవింగ్స్ వస్తున్నాయి. సో పడాల్సిందే నాకు స్వీట్. ప్రింగిల్స్ చూడండి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో. నేనైతే గ్రీన్, చిల్లీ లైమ్, రెడ్ బేసిక్ ఏదో ఉంటది కదా, ఆ 3 తిన్నాను, మిగతా నేనేం తినలేదు. అండ్ ఈ నాండోస్ పెరి పెరి సాస్ చాలా బాగుంటుంది. నేను చికెన్ కబాబ్స్లో కానీ లేకపోతే చికెన్ ఫ్రై కానీ తందూరి ఇట్లాంటి లేకపోతే చికెన్ సాలడ్స్లో చాలా బాగుంటుంది ఈ సాస్. ఇది చూడండి బటర్ చికెన్ అండ్ నాన్ అంట. ఐ గెస్ రెడీ టు ఈట్ మీల్ అనుకుంటా. వామ్మో, $7 అంట గైస్. మన కరెన్సీలో 390 రూపీస్ పడుతుంది. వామ్మో, ఓకే, చాలా ఉన్నాయి మన ఇండియన్ ఫుడ్స్లోనే. అంటే రెడీ టు ఈట్ చాలా ఉన్నాయి. ఇది నాన్ కదా, రైస్ కూడా ఉన్నాయి, నేను చూపిలేకపోయాను. బట్ అవి మైక్రోవేవ్ లో పెట్టుకుని తినేయడమే అవి. అండ్ కాఫీలో మొకోనా అనే బాగుంటుంది, ఇది చాలా ఫేమస్ అంట ఇక్కడ. ఇందులోనే మళ్ళీ డిఫరెంట్ స్ట్రెంత్ ఇట్లా ఉన్నాయన్నమాట నంబర్స్ ఇచ్చి. అంటే 5 అంటే మీడియం రోస్ట్ అంట, 8 అంటే డార్క్ రోస్ట్ అంట, 3 ఫ్రెంచ్ స్టైల్ అంట, ఏంటో ఇచ్చారు, ఇంటెన్స్ అంట, 11 అంటే. ఎక్స్పెన్సివ్ ఉందండి ఇది. నేను ఇంకా అసలు చూడండి చిన్న బాటిల్ అంటే 200 grams బాటిల్ ఆల్మోస్ట్ 700 to 900 ఉంది, ఐ మీన్ రూపీస్ లో. అండ్ నెస్కేఫ్ ఇవి ఇండియాలో కూడా ఉంటాయి ఆల్మోస్ట్.
నెక్స్ట్ బిల్లింగ్కి వెళ్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ చెక్అవుట్ అండి మొత్తం. సో మనమే స్కాన్ చేసుకొని మనమే పే చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఈజీ అండ్ క్వికెస్ట్ ఉంటుంది మొత్తం ఇక్కడ. గాయస్ ఇవి చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఏమవుద్దో చూడండి. ఎవ్వరు ఇలా చేసి ఉండరు. చూడండి మీరు, పోలీస్లో మాకు ఆరెంజ్ జ్యూస్ దొరకలేదన్నమాట. సో ఆరెంజ్ జ్యూస్లో న్యూడీస్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అది దొరకలేదు. సో కోల్స్లో ఉందేమో అని చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో కోల్స్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ ఏంటంటే జ్యూస్ సెక్షన్కి వెళ్ళాము, అక్కడ కూడా లేదు. బట్ నేనేంటంటే యాపిల్ అండ్ ఆరెంజ్ జ్యూస్ ట్రై చేద్దాము అనుకున్నాను అనమాట. బట్ అంతా బాగానే ఉంది, జాలీగా మాట్లాడుకుంటూ అంతా బాగానే ఉంది అనుకుండే లోపు ఏమైందంటే ఇందాక ఊలీస్లో కొన్నవి ట్రాలీలో పెట్టుకోకుండా అక్కడే వదిలేసి వచ్చేసాం అనమాట. ఇంకేముంది, పరుగు అనమాట. ఇంకా అక్కడికి ఇక్కడ ఆడియో మ్యూట్ చేశా గైస్, ఎందుకంటే అక్కడ సాంగ్ ప్లే అవుతుంది. సో కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి నేను ఆడియో మ్యూట్ చేసేసాను. బట్ పర్లేదు, ఏమైంది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సందీప్ లోపలికి వెళ్ళాడు చెక్అవుట్ దగ్గరికి. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది అనమాట మనకి అసిస్టెంట్స్ కోసం అని చెప్పేసి. ఆమెను అడుగుదాం అనుకున్నాము. అవి మేము ఎక్కడ వదిలేసామో అక్కడే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ లోపల ఒకటి అయింది కదా, వెయిట్ చేయండి, అలాగే చూడండి. యాక్చువల్లీ ఇందాక ఏమైందంటే అక్కడే ఉన్నాయి, మేము ఎక్కడైతే స్కాన్ చేసి పెట్టామో అక్కడే ఉంది. రిసిప్ట్ తీసుకున్నాము. రిసిప్ట్ తీసుకున్నాక స్క్రీన్ మీద ఒకటి వస్తుంది, ప్లీజ్ ఇట్లా ఉన్న ఐటమ్స్ అన్ని బ్యాగ్లో వేసుకోండి అని చెప్పేసి ఒక మెసేజ్ టైప్ డిస్ప్లే అవుతుంది. సో అది అలాగే ఉంది. ఇంకా మేము వెళ్ళినప్పుడు అన్నీ అక్కడే ఉండే. సో అవన్నీ బ్యాగ్లోకి తీసుకుంటేనే అంటే ఏం రాలేదు, అక్కడే ఉన్నాయి. యాక్చువల్లీ ఫస్ట్ టైం అనమాట ఇలా అవ్వడం. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు ఇంకొక డిజాస్టర్ అయింది. మొన్న నేను సందీప్ బర్త్డే చేశాను కదా కార్ ట్రంక్లో. సో బెలూన్స్ ప్యానెల్స్ అన్ని లోపల ఉన్నాయి. ఇప్పుడు బయట ఏంటంటే చాలా గాలి వస్తుండే. గాలి వస్తుంటే అసలుకి బెలూన్స్ అన్ని ఇట్లా వచ్చేసాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఫస్ట్ అయితే ఓకే ఓకే అంటారు కానీ సెకండ్ అది మరీ టూ మచ్. అదే కదా, కట్టడానికి గాలి ఉండడం, అవన్నీ బయటికి రావడం. నేను మర్చిపోయాను అసలుకి అవి తీయడం. బ్యానర్ బెలూన్స్ అన్ని లోపలే ఉన్నాయి. బెలూన్స్ ఏమన్నా చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకొని ఆడుకుంటారు. ఇప్పుడు ఒకవేళ మనం రోడ్ మీదకి వెళ్ళాం అనుకో, అంటే ఎటో రోడ్ మీద ఉండలేదు, వెహికల్స్ తిరిగిన గాలికి అటు ఇటు వెళ్ళిపోతాయి. స్లో వాళ్ళు ఇక్కడ వీళ్ళకి డౌట్ వచ్చిన వాళ్ళని ఇట్లా సైడ్ కాపుతారు, ఇట్లా ర్యాండమ్ గా ఉంటారు. మనల్ని కూడా I'm good. How are you? Good, thank you. Just a random breath test. Yeah. Just a long breath test. Sure. Thank you. All right. Okay, thank you. Thank. Drug test kada? Alcohol test. Okay. Breath. ఊదమంటది, రూఫ్ ఊఫ్ అనమాట. అదే. Okay. Office works. నాకు ఎప్పుడు డ్రగ్ టెస్ట్ జరగలేదు ఇట్లా. నీతో ఉన్నప్పుడు అయ్యా నాకు. ఏంటి నాతో ఉన్నప్పుడు? అన్ని ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ అవ్వాల్సి వస్తుంది అంటున్నా. నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు ఇట్లా వెళ్ళిపోండి అన్న వాళ్ళు ఇప్పుడు బాబాయ్ సైడ్కి రమ్మా అన్నారు. అని నేను నాన్న ఎక్కడికి బయటకి రావా? అన్ని కింద పడ్డాయి. సో నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నాకు మెడికల్ ఎగ్జామినేషన్ కోసం నాకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి అండ్ నాది పాస్పోర్ట్ జెరాక్స్ కావాలి. సో దానికోసం ఇక్కడికి వచ్చానమాట. ఫస్ట్ మనకి ఏం జెరాక్స్ కావాలో డాక్యుమెంట్స్ ఒక మెయిల్ ఐడికి పంపించుకోవాలన్నమాట. సో మెయిల్ ఐడి ఆఫీస్ వర్క్స్ వాళ్ళవే, వాళ్ళకి పంపించేయాలి. సో పంపించాక మనకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. సో దాన్ని మనం స్కాన్ చేసుకొని ఈజీగా జెరాక్స్ తీసుకోవచ్చు. లేదా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. డ్రైవ్లో లాగిన్ అవి చేసుకోవచ్చు, త్రూ యూఎస్బీ చేయొచ్చు. బట్ మెయిల్కి ఏంటంటే కొంచెం బెటర్ ఆప్షన్ అనమాట, క్వికెస్ట్ వే కూడా. ఆ పని అయ్యాక ఒకసారి మీకు కూడా అంతా చూపిద్దామనేసి ఇలా వచ్చాను. ఇక్కడ చూసారా ఫోన్స్ డిస్ప్లేలో పెట్టారు, ఇంకా చాలా ఉన్నాయి గైస్. ఇక్కడ టీవీస్, ల్యాప్టాప్స్, వాచెస్ అని ఏంటో అన్నీ పెట్టారు డిస్ప్లేకి. ఇవేమో బర్త్డే పార్టీ డెకర్ ఐటమ్స్ అనమాట, బర్త్డే క్యాండిల్స్ బాగున్నాయి కదా. అండ్ ఇది కేక్ టాపర్ అనుకుంటా, చాలా పెద్దగా ఉంది. ఇవేంటో తినేవనుకున్నా గైస్, ఫస్ట్ టచ్ చేసా, మెత్తగా ఉన్నాయి. ఏంటివా అని చూస్తే ప్యాకింగ్ పీనట్స్ అంట. మరి దేనికి వాడతారో ఏందో మరి. అబ్బా ఇది ఎంత క్యూట్గా ఉందో చూడండి, పింక్ కలర్ లో, అసలు ఎంత బాగుందో.
ఈ బుక్ బాగుంది కదా, ఫ్రంట్ కంట్రోలర్ టైప్ భలే ఇచ్చారు, మెత్తగా ఉంది. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. నేను క్యూట్గా ఉండవే చూపిస్తున్నాను గైస్, నాకేదో ర్యాండమ్గా నచ్చి ఇట్లా చూపిస్తున్నాను అంతే, ఓకేనా. అసలు ఈ పెన్స్ చూడండి ఎంత బాగున్నాయో, పింక్ లావెండర్ భలే ఉన్నాయి కదా. గర్ల్స్ ఏంటో అండి, పింక్ చూస్తే చాలు అవే కావాలంటారు. ఎంతమంది నాకు రిలేటబుల్లో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఫస్ట్ ఇది తీసుకుందాం అనుకున్నా 2025 జర్నల్ బుక్ లాగా, బట్ కట్ చేస్తే $25 ఉంది గైస్. ఇది అంటే మన కరెన్సీలో 1400 పడుతుంది. ఆ ప్రైస్ చూసి బ్రెయిన్ ఆఫ్ అయింది నాకు. బట్ స్టిల్ క్యూట్గానే ఉంది అది. అన్నీ ఉంటే మళ్ళా పింక్ దగ్గరికే వచ్చాను చూడండి. కానీ హానెస్ట్లీ ఇప్పుడు నేను తీసుకున్న బుక్ బాగుందా లేదా మీరే చెప్పండి. ఫ్యూయల్ కొడుతున్నాడు. సో ఇది అయ్యాక నెక్స్ట్ తను ఐ గెస్ హెచ్ఎస్పీకి వెళ్దామన్నాడు. వస్తున్నాడు సందీప్. యాక్చువల్లీ కార్ క్లీన్ చేస్తున్నాడు. కార్ క్లీన్ అంటే కార్ కాదు, పైన ఇది ఉంటుంది కదా అదొక్కటే క్లీన్ చేస్తున్నాడు. ఈ రోజు అయితే డిజాస్టర్ మీద డిజాస్టర్. అసలుకి ఎప్పుడు అట్లా అంటే ఎప్పుడు అట్లా మర్చిపోయింది లేదనమాట. ఏదన్నా షాపింగ్ చేసి బిల్ చేసుకొని రిసిప్ట్ తీసుకొని అసలు అక్కడ వదిలేసిందే లేదు ఎప్పుడు. బట్ ఈసారి ఏంటో ఇద్దరం అట్లా వచ్చేసామన్నమాట. అండ్ ఆ బెలూన్స్ అయితే ఎంత ఎంబారసింగ్ అనిపించిందో చూడు. చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ. మేము వెళ్ళింది కొంచెం ఎర్లీగానే వెళ్ళాం ఈరోజు. సో ఏంటంటే అందరూ చాలా మంది ఉన్నారు. బెలూన్స్ ఒక్కసారిగా అలా వచ్చేసరికి చాలా ఎంబారసింగ్ అనిపించింది అనమాట. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వచ్చేసామన్నమాట. తర్వాత హెచ్ఎస్పీ అన్నా కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నాడు సందీప్. ఇక్కడ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట. వచ్చేసాం ఇప్పుడే. సో అదనమాట, మీరంతా చూసే ఉంటారు. సో ఏమైంది ఏంటి ఏం తీసుకున్నాను ఎవ్రీథింగ్ చూసే ఉంటారు. సో ఈ వీడియోకి అయితే అంతే. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం, ఓకేనా. సో బాయ్ బాయ్, టేక్ కేర్.